గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, ఎలా ఉన్నారు? లాస్ట్ ప్రీవియస్ క్లాసులన్నీ బాగా నేర్చుకున్నారా? హోంవర్క్స్ అన్నీ బాగా చేశారనే అనుకుంటున్నాను. లాస్ట్ క్లాసులో మనం ఆ నుంచి అరు వరకు నేర్చుకున్నాం. ఓకేనా? మనం ఇవాళ క్లాస్లో ఏమీ కొత్త అక్షరాలు కాదమ్మా, ఆ నుంచి అరు వరకు ఉన్న అక్షరాలని ఒకసారి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ కింద రివైజ్ చేసుకున్నాం. ఓకేనా? మీకు ఎంతవరకు గుర్తుంటుంది, దేని ఆఫ్టర్ ఏది వస్తుంది, ఏ అక్షరం ఆఫ్టర్ ఏ అక్షరం వస్తుంది అనేది, బిఫోర్ ఏమొస్తుంది అనేది, బిట్వీన్ ఏమొస్తుంది అనేది ఈరోజు మనం ఈ క్లాస్లో ఒకసారి తెలుసుకుందాం. ఓకే, మనం ఈ అక్షరాన్ని నేర్చుకోబోయే ముందు మనం 2 శ్లోకాలు చెప్పుకున్నాం కదా, అవి ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఓకేనమ్మా? చెప్పండి అమ్మా అందరూ. ఫస్ట్ శ్లోకం చెప్పండి. ఫస్ట్ శ్లోకం ఏంటమ్మా? ఫస్ట్ చేతులు అందరూ దగ్గర పెట్టుకొని చెప్పాలి. ఓకే, ఏంటి చెప్పండి? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి నేర్చుకున్నాం? సరస్వతి నమస్తుభ్యం. సరస్వతి నమస్తుభ్యం నేర్చుకున్నాం కదా. ఒకసారి సరస్వతి నమస్తుభ్యం కూడా చెప్పండి అమ్మా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓకే, ఇప్పుడు అక్షరాలు నేర్చుకున్నాం. మనం ఏ అక్షరం నుంచి ఏ అక్షరం వరకు నేర్చుకున్నామో ఒకసారి బోర్డు మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి బోర్డు మీద. ఫస్ట్ లెటర్ ఏంటమ్మా? ఫస్ట్ లెటర్ ఏంటి? ఆ. ఆ ఎలా ఏ కర్వ్తో స్టార్ట్ చేయాలని చెప్పాను? ఏ కర్వ్తో స్టార్ట్ చేయాలన్నాను? రైట్ కర్వ్. ఓకే, రైట్ కర్వ్ నుంచి రాసి దాని బిగ్ హాఫ్ సర్కిల్ కింద కన్వర్ట్ చేస్తూ పొట్లో స్లీపింగ్ లైన్ పెట్టాలని చెప్పాను కదా. ఆ ఏంటమ్మా ఇది? ఆ అమ్మా. ఏంటమ్మా ఇది? ఆ అమ్మా. ఆ అమ్మ ఆఫ్టర్ ఏమొస్తుంది? ఆ అమ్మ ఆఫ్టర్ ఆ ఆవు. ఆ ఆవు. ఆ ఆవు ఎలా రాయాలని చెప్పాను మీకు? ఏంటమ్మా? ఆ ఆవు. ఏంటిది? ఆ ఆవు. ఆ ఆవు ఎలా రాయాలన్నాను? ఆ అమ్మలాగే. హాఫ్ సర్కిల్ ఏంటి? రైట్ కర్వ్ యూజ్ చేస్తూ దాన్ని బిగ్ హాఫ్ సర్కిల్ కింద కన్వర్ట్ చేస్తూ పైకి తీసుకెళ్ళి దాన్ని ఇక్కడ చిన్న సర్కిల్ పెట్టి స్లాంటింగ్ లైన్ పొట్టలోకి లాగాలి. స్లాంటింగ్ లైన్. ఏ స్లాంటింగ్? రైట్ స్లాంటింగ్ లైన్. ఓకే, ఆ ఆవు. ఆ ఆవు ఆఫ్టర్ ఏమొస్తుందని చెప్పాను? ఆ ఆవు ఆఫ్టర్ ఈ ఇల్లు. ఈ ఇల్లు. ఇదేంటమ్మా? డౌన్ కర్వ్స్. డౌన్ కర్వ్స్ యూజ్ చేస్తూ రాసి చిన్న స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ పెట్టాలి. జీరో కింద కన్వర్ట్ చేస్తూ చిన్న స్లాంటింగ్ లైన్ పెట్టాలి. ఇదేంటిది? ఈ ఇల్లు. ఈ ఇల్లు ఆఫ్టర్ ఈ జీరో పెట్టి టిక్ పెట్టి పొట్టలోంచి స్లీపింగ్ లైన్ పెట్టి కిందకి చిన్న జీరో పెట్టి నెక్స్ట్ ఏంటిది? హాఫ్ సర్కిల్. ఇది హాఫ్ సర్కిల్ అమ్మా? లెఫ్ట్ హాఫ్ సర్కిల్. లెఫ్ట్ కర్వ్. ఓకే, నెక్స్ట్ ఈగా. ఇదేంటమ్మా? ఈగా. ఈగా ఆఫ్టర్ ఊ. ఊ ఎలా రాయాలని చెప్పాను? రైట్ కర్వ్. రైట్ కర్వ్ లేదా రైట్ హాఫ్ సర్కిల్ యూజ్ చేసి చిన్న అప్ కర్వ్ యూజ్ చేసి పొట్టలో స్లీపింగ్ లైన్, పైన స్టాండింగ్ లైన్. ఊ ఉడతా. ఈగా ఆఫ్టర్ ఊ ఉడతా. ఈగా ఆఫ్టర్ ఊ ఉడతా. ఈగా ఆఫ్టర్ ఊ ఉడతా ఆఫ్టర్ ఊ. మళ్ళీ ఎలా రాయాలి? రైట్ హాఫ్ సర్కిల్ లేదా రైట్ కర్వ్ యూజ్ చేసి నెక్స్ట్ అప్ కర్వ్ ఇచ్చి పైన 2 స్టాండింగ్ లైన్స్ పొట్టలోంచి స్లీపింగ్ లైన్ పెట్టి ఈకి ఎలా రాస్తాం అలాగే చిన్న సర్కిల్ అండ్ లెఫ్ట్ హాఫ్ సర్కిల్ లేదా లెఫ్ట్ కర్వ్. ఓకే, లెఫ్ట్ కర్వ్. ఊయలా. ఏంటమ్మా ఇది? ఊయలా. ఊయలా ఆఫ్టర్ ఈ లెటర్స్ కదా మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం.
ఎలా ఆఫ్టర్ అరు ఋషి. అరు ఋషి ఎలా చెప్పానమ్మా మీకు? ఎలా చెప్పాను? ఇదేంటిది? డౌన్ కర్వ్, స్లాంటింగ్, స్మాల్ స్లాంటింగ్ which made up curve, short up curve, one long up curve, 3 1 2 3 short up curve, one long up curve, 1 2 3 అరు ఋషి. అరు ఋషి ఏంటమ్మా? అరు ఋషి. నెక్స్ట్ అరు అగైన్, ఇదేంటిది? డౌన్ కర్వ్, స్లాంటింగ్, స్మాల్ స్లాంటింగ్ అండ్ అప్ కర్వ్. మళ్ళీ బిగిన్ చేయండి. ఏంటిది? షార్ట్ అప్ కర్వ్, లాంగ్ అప్ కర్వ్, 1 2 3. దీనికి ఏం పెట్టాలన్నాను? అరు అరుకి డిఫరెన్స్ ఏంటి? దీర్ఘం. అరు అరుకి డిఫరెన్స్ ఏంటమ్మా? దీర్ఘం. దీర్ఘం ఎలా పెట్టాలని చెప్పాను? స్లీపింగ్ లైన్ పెట్టి దానికి చివరి జీరోలా పెట్టాలి. అరురుకా, అరురుకా, అరురుకా. చూడమ్మా, ఆ అమ్మ ఆఫ్టర్ ఆవు, ఆవు ఆఫ్టర్ ఈ ఇల్లు, ఈ ఇల్లు ఆఫ్టర్ ఈగ, ఈగ ఆఫ్టర్ ఉడత, ఉడత ఆఫ్టర్ ఊయల, ఊయల ఆఫ్టర్ అరు ఋషి, అరు ఋషి ఆఫ్టర్ అరురుకా. చూసారు కదా మీరు? దీన్నే మీకు ఎంతవరకు గుర్తుందో ఆఫ్టర్ కింద, బిఫోర్ కింద, బిట్వీన్ కింద ఒకసారి చూద్దాం. ఓకేనా? చూడండి అమ్మా, లాస్ట్ క్లాస్ లో మనము చిన్న టిఎల్ఎం యూజ్ చేసుకుని అక్షరాలు నేర్చుకున్నాం కదా, అదే అక్షరాలు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి. చూడండి, ఇదేంటిది? ఆ అమ్మ, ఆ అమ్మ, ఆ అమ్మ ఆఫ్టర్ ఆవు, ఆ అమ్మ ఆఫ్టర్ ఆవు, ఆ ఆవు ఆఫ్టర్ ఆవు ఆఫ్టర్ ఈ ఇల్లు, ఈ ఇల్లు, ఈ ఇల్లు, ఈ ఇల్లు ఆఫ్టర్, ఈ ఇల్లు ఆఫ్టర్ ఏమొస్తుందమ్మా? ఈ ఇల్లు ఆఫ్టర్ ఉడతా వస్తుందా? కాదు. ఏమొస్తుంది? ఈగా. ఏమొస్తుంది? ఉడతా వస్తుందా? ఈగా వస్తుందా? ఈగా ఏంటి వస్తుంది? ఈగా. ఈగా ఆఫ్టర్ ఏంటి వస్తుంది? ఈగా ఆఫ్టర్ అరు ఋషి వస్తుందా? కాదు. ఏమొస్తుంది? ఉడతా. ఏమొస్తుంది? ఉడతా, ఉడతా, ఉడతా ఆఫ్టర్, ఉడతా ఆఫ్టర్ ఊయలా. ఏంటమ్మా ఇది? ఊయలా, ఊయలా ఆఫ్టర్, ఊయలా ఆఫ్టర్ ఏమొస్తుంది? అరురుకానా? కాదు. అరు ఋషి. ఏంటమ్మా? అరు ఋషి. అరు ఋషికి దీర్ఘం ఉండదు. అరు ఋషికి దీర్ఘం ఉండదు. అరు ఋషి ఆఫ్టర్ అరురుకా. దీనికి దీర్ఘం ఉంటుంది. దీనికి దీర్ఘం ఉంటుంది. చూసాం కదమ్మా? ఇవన్నీ ఒకసారి మనం బోర్డ్ మీద స్టిక్ చేసుకుని ఆఫ్టర్, బిఫోర్, బిట్వీన్ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి. చూడండి అమ్మా, ఫస్ట్ లెటర్ ఏంటని చెప్పాను నేను? ఆ అమ్మ. ఫస్ట్ లెటర్ ఏంటని చెప్పాను? ఆ అమ్మ. ఆ అమ్మ ఆఫ్టర్ ఏమొస్తుంది? ఆవు. ఏమొస్తుంది? ఆవు. ఆ ఆవు ఆఫ్టర్ ఈ ఇల్లు. ఏంటొస్తుందమ్మా? ఈ ఇల్లు. ఈ ఇల్లు ఆఫ్టర్ ఈగా. ఏమొస్తుంది? ఈగా. ఈగా ఆఫ్టర్ ఉడతా. ఈగా ఆఫ్టర్ ఉడతా. ఉడతా ఆఫ్టర్ ఊయలా. ఉడతా ఆఫ్టర్ ఊయలా. ఊయలా ఆఫ్టర్ అరు ఋషి. ఏంటొస్తుందమ్మా? అరు ఋషి. అరు ఋషి ఆఫ్టర్ అరురుకా. ఓకే, చూసాం. ఓకేనా? ఇవి అక్షరాలు. అక్షరాలన్నీ ఒక లైన్లో రాసుకున్నాం. ఓకేనా? ఓకే, చూడండి. చూడండి, ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పారు బిఫోర్ లెటర్స్, ఆఫ్టర్ లెటర్స్, బిట్వీన్ లెటర్స్ అని మీకు గౌరీ మిస్ ఇంగ్లీష్ క్లాస్లో చెప్తారు కదా, అదే ఇప్పుడు తెలుగులో కూడా చూద్దాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ వన్ ఏంటమ్మా? ఫస్ట్ కామన్ వేసుకుందాం. ఆఫ్టర్ లెటర్స్ AFTER, ఆఫ్టర్ LETTERS. ఓకే, చూడండి. ఆఫ్టర్ లెటర్. ఆఫ్టర్ అంటే ఒకదాని తరువాత వచ్చే లెటరు. ఒకదాని తరువాత ఇంకొకటి ఏమొస్తుందో చెప్పే లెటర్. ఫస్ట్ వన్
అందరికి చాలా ఈజీగా ఉండాలని ఫస్ట్ నేను ఆ అమ్మానే ఇచ్చాను. ఫస్ట్ ఏంటమ్మా ఆ అమ్మ ఇచ్చాను. ఆ అమ్మ ఆఫ్టర్ ఏ లెటర్ వచ్చింది? ఏ లెటర్ వచ్చిందమ్మా? ఆ అమ్మ ఆఫ్టర్ ఏ లెటర్ వచ్చింది? ఆవు. ఆ అమ్మ ఆఫ్టర్ ఏ లెటర్ వచ్చింది? ఆవు. ఆవు. ఆ అమ్మ ఆఫ్టర్ ఆవు వచ్చింది. ఏమొచ్చిందమ్మా? ఆ అమ్మ ఆఫ్టర్ ఆవు. ఆ అమ్మ ఆఫ్టర్ ఆవు. నెక్స్ట్ సెకండ్ వన్. సెకండ్ వన్ చూడండి. ఊ. ఏంటమ్మా ఇది? ఊ. ఊ. ఊ ఉడత ఆఫ్టర్. ఊ ఉడత ఆఫ్టర్ ఏమొచ్చింది? ఊయలా. ఊ ఉడత ఆఫ్టర్ ఏమొచ్చిందమ్మా? ఊయలా. ఊ ఉడత ఆఫ్టర్ ఊయలా. ఊ ఉడత ఆఫ్టర్ ఊయలా. ఊయలా. నెక్స్ట్ ఈ. ఈ ఇల్లు ఆఫ్టర్ ఏమొచ్చింది? ఈ ఇల్లు ఆఫ్టర్ ఏమొచ్చిందమ్మా? ఈగా. ఈ ఇల్లు ఆఫ్టర్ ఈగా. ఏంటి వచ్చిందమ్మా? ఈగా. ఈ ఇల్లు ఆఫ్టర్ ఈగా. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఇంకే అక్షరం మనకి? అరు ఋషి ఉంది. అరు ఋషి ఉంది. అరు ఋషి. స్మాల్ టర్న్ వన్, స్మాల్ టర్న్ వన్, లాంగ్ టర్న్స్ 1 2 3 ఇలా అంటూ రాస్తే మీకు నోటికి అక్షరం నీట్గా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. నోట్తో అంటూ రాస్తే అక్షరం కరెక్ట్గా వస్తుంది. అరు ఋషి ఆఫ్టర్ అరూరుగా. ఇలాగ సెట్ వైజే కాకుండా ఇంకో రకంగా కూడా ఆఫ్టర్ లెటర్స్ ఇవ్వచ్చమ్మా. అదేలాగా అంటే చూడండి. ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ ఆవు. ఆవు ఆఫ్టర్ ఏమొచ్చింది? ఆవు ఆఫ్టర్ ఏమొచ్చింది? ఈ ఇల్లు. ఆవు ఆఫ్టర్ ఈ ఇల్లు. ఆవు ఆఫ్టర్ ఈ ఇల్లు. ఆవు ఆఫ్టర్ ఈ ఇల్లు. నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ ఈగా. ఈగా ఆఫ్టర్ ఏమొచ్చిందమ్మా? ఈగా ఆఫ్టర్ ఏమొచ్చింది? ఉడతా. ఈగా ఆఫ్టర్ ఉడతా. ఈగా ఆఫ్టర్ ఉడతా. నెక్స్ట్ సెవెంత్ వన్ ఈగా ఆఫ్టర్ ఉడతా. ఈగా ఆఫ్టర్ ఉడతా. ఊయలా. ఊయలా ఆఫ్టర్ ఊయలా ఆఫ్టర్ ఏమొచ్చిందమ్మా? ఊయలా ఆఫ్టర్ అరు ఋషి. అరు. స్మాల్ టర్న్ 1, లాంగ్ టర్న్స్ 3 1 2 3 అరు ఋషి. అరు ఋషి. చూసారు కదా ఆఫ్టర్ లెటర్స్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఆ అమ్మ ఆఫ్టర్ ఆవు. ఊ ఉడత ఆఫ్టర్ ఊయలా. ఈ ఇల్లు ఆఫ్టర్ ఈగా. అరు ఋషి ఆఫ్టర్ అరూరుగా. ఆవు ఆఫ్టర్ ఈ ఇల్లు. ఈగా ఆఫ్టర్ ఉడత. ఊయలా ఆఫ్టర్ అరు ఋషి. ఊయలా ఆఫ్టర్ అరు ఋషి. చూసారు కదా ఇవి ఆఫ్టర్ లెటర్స్. ఆఫ్టర్ లెటర్స్ అంటే ఐడియా వచ్చిందా మీకు? అక్షరం తరువాత వచ్చే అక్షరము. ఒక అక్షరం తరువాత వచ్చే అక్షరాన్ని ఆఫ్టర్ లెటర్స్ అంటారు. ఓకే నెక్స్ట్ మిస్ ఏం చెప్పారు? బిట్వీన్. బిట్వీన్ లెటర్స్. బిట్వీన్ అంటే మధ్యలో. చూడండి ఆ అమ్మ ఉంది. ఈ ఇల్లు మధ్యలో ఏముంది? ఆ అమ్మకి ఈ ఇల్లుకి మధ్యలో ఏముంది? ఆవు. అలాగే అమ్మ అమ్మకి ఇల్లుకి మధ్యలో ఏంటంటే ఆవు. అవి మిస్ చేసి ఇస్తారన్నమాట. మీరు అవే రాయాలి. మధ్యలో ఏ లెటర్ ఉందమ్మా? ఆవు. ఆ అమ్మ ఈ ఇల్లు మధ్యలో ఏ లెటర్ ఉంది? బిట్వీన్. మధ్యలో ఆవు ఉంది. అవే మనం ఇప్పుడు రాసుకుంటాం. మీరు ఏం కంగారు పడే అవసరం లేదు. అన్నీ మనకి తెలిసినవే. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 వేసుకొని between LETTERS letters. Between letters and రాసుకోండి. ఓకే between letters and రాసుకొని ఫస్ట్ 1 చూడమ్మా. ఏంటిది? లైన్ లోనే ఇవ్వాలని లేదు. నేను మధ్య మధ్యలో కూడా ఇవ్వచ్చు. ఉడతా డాష్ అరు. షార్ట్ టర్న్ 1, లాంగ్ టర్న్ 3 1 2 3
ఇప్పుడు ఏ లెటర్ ఉంది ఇక్కడ డాష్ లో? ఊ ఉయల. ఏం రాయాలి? ఊ ఉయల. ఏం రాయాలి? ఊ ఉయల. ఇది బిట్వీన్ లెటర్స్. బిట్వీన్ లెటర్స్. నెక్స్ట్ ఇక్కడ పెట్టుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ ఈ ఇల్లు డాష్ ఊ ఉడతా. ఈ ఇల్లు డాష్ ఊ ఉడతా. చూడండి ఇక్కడ ఈ ఇల్లు డాష్ ఉడతా. చూడండి ఈ ఇల్లు డాష్ ఉడతా. ఈ డాష్ లో ఏంటుంది అక్కడ? ఈగా. ఏంటుందమ్మా? ఈగా. ఏముందమ్మా అక్కడ? ఈగా. ఏముంది అక్కడ? ఈగా. నెక్స్ట్ కీప్ డాట్ పెట్టి నెంబర్ 3 రాయండి. 3 రాసి డాష్ ఈ. మధ్యలో ఒక లెటర్ మిస్ చేశానా లేదా? మధ్యలో ఒక లెటర్ మిస్ చేశానా లేదా? మధ్యలో ఒక లెటర్ మిస్ చేశానా? ఆ డాష్ ఈ. ఆ డాష్ ఈ. చూడండి ఆ డాష్ ఈ. ఏంటొచ్చింది? ఆ ఆవు. ఏంటది? ఆ ఆవు. ఏంటది? ఆ ఆవు. నెక్స్ట్ 5 ఫిఫ్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఊ డాష్. ఊ డాష్ అరు. ఊ డాష్ అరు. ఊ డాష్ అరు. ఏంటి మధ్యలో ఏంటి మిస్ అయింది? చూడండి ఊ డాష్ అరు. ఊ ఎలా డాష్ అరురుగా. మధ్యలో ఏ లెటర్ మిస్ అయిందమ్మా? మధ్యలో ఏ లెటర్ మిస్ అయింది? ఇక్కడ నాకు ప్లేస్ సరిపోదు. మళ్ళీ ఒక్కసారి చేతి రాసిందమ్మా. ఒకసారి చూడండి అమ్మా. 4th వన్ మళ్ళీ ఒక్కసారి చూడండి. ఊ. ఇక్కడ ఎక్కువ గ్యాప్ పెట్టుకోవాలి కదా. నేను ఇందాక తక్కువ పెట్టుకున్నాను. అరురుగా. ఇప్పుడు మధ్యలో ఏంటి లెటర్ వస్తుంది? అరు ఋషి. స్మాల్ టర్న్ 1, షార్ట్ టర్న్ 1 అనొచ్చు, స్మాల్ టర్న్ 1. షార్ట్ టర్న్ 1, లాంగ్ టర్న్స్ 1 2 3. అరు ఋషి. ఊ ఉయల డాష్ అరురుగా. మధ్యలో ఏంటి వస్తుంది? అరు ఋషి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. 4 ఆఫ్టర్ 5. ఫిఫ్త్ వన్ ఏం చూద్దాం మనం ఇక్కడ. చూడండి ఈ డాష్ ఊ. ఈ డాష్ ఊ. ఈగా డాష్ ఊ ఉయల. ఈగా డాష్ ఊ ఉయల. ఈగా డాష్ ఊ ఉయల. మధ్యలో ఏంటి మిస్ అయిందమ్మా? ఈగాకి ఊ ఉయలకి మధ్యలో ఊ ఉడతా మిస్ అయింది. ఏం మిస్ అయిందమ్మా? ఊ ఉడతా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఊ ఉడతా డాష్ అరు ఋషి. ఇక్కడ ఏం మిస్ అయింది? ఊ ఉయల. ఇక్కడ ఈ ఇల్లు డాష్ ఊ ఉడతా. ఇక్కడ ఏం మిస్ అయింది? ఈగా. ఇక్కడ థర్డ్ వన్ చూడండి. ఆ అమ్మ డాష్ ఈ ఇల్లు. ఇక్కడ ఏం మిస్ అయింది? ఆవు. ఇక్కడ చూడండి ఊ ఉయల డాష్ అరు ఋషి అరురుగా. ఇక్కడ ఏం మిస్ అయింది? అరు ఋషి మిస్ అయింది. మళ్ళీ చూడండి ఊ ఉయల డాష్ అరురుగా. ఇక్కడ ఏం మిస్ అయింది? అరు ఋషి మిస్ అయింది. ఇక్కడ చూడండి ఈగా డాష్ ఊ ఉయల. ఇక్కడ ఏం మిస్ అయింది? ఊ ఉడతా మిస్ అయింది. చూసారమ్మా? ఇది బిట్వీన్ లెటర్స్. ఇదేంటమ్మా? ఇది బిట్వీన్ లెటర్స్. దీని తర్వాత వచ్చేది బిఫోర్ లెటర్స్. ఏంటో చూద్దాం. బిఫోర్ మీకు అప్పుడే ఉండదు, కానీ బాగా వచ్చిన తర్వాత ఉంటుంది. కానీ ఒకసారి మనం ఒక 5 బిఫోర్ లెటర్స్ చూద్దాం. ఓకే చూడండి. ఓకే చూడండి అమ్మా. మనం ఏమి నేర్చుకున్నాం? ఆఫ్టర్ లెటర్స్, బిట్వీన్ లెటర్స్ నేర్చుకున్నాం. మనం బిఫోర్ లెటర్స్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. చూసే ముందు ఒక్కసారి మళ్ళీ మీకు ఇవన్నీ రివైజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ బిట్వీన్ కరెక్ట్ గా రాయాలంటే మనం ఈ లైన్ అనేది మీకు కరెక్ట్ గా రావాలి. ఒకసారి చూడమ్మా. ఆ అమ్మ ఆఫ్టర్ ఆ ఆవు. ఆ ఆవు ఆఫ్టర్ ఈ ఇల్లు. ఈ ఇల్లు ఆఫ్టర్ ఈగా. ఈగా ఆఫ్టర్ ఊ ఉడతా. ఊ ఉడతా ఆఫ్టర్ ఊ ఉయల. ఊ ఉయల ఆఫ్టర్ అరు ఋషి. అరు ఋషి ఆఫ్టర్ అరురుగా. చూసారు కదమ్మా? ఈ వాటి క్లాస్ లో ఆఫ్టర్ లెటర్స్, బిట్వీన్ లెటర్స్ బాగా నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే.
థ్యాంక్ యూ.